మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ రాయదుర్గంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 6 నెలల క్రితమే తన సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని రాయదుర్గం పిఎస్ పరిధిలో నవ వధువు సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. 6 నెలల క్రితం గోవాలో వివాహం చేసుకున్నారు దేవిక సతీష్. రాయదుర్గం పిఎస్ పరిధిలోని ప్రశాంతి హిల్స్లో నివాసం ఉంటున్నారు. తాజాగా నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆగస్టు నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు శరత్, దేవిక. ఎంబీఏ పూర్తి చేసిన దేవిక ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు శరత్. పెళ్లైన అనంతరం దేవిక సతీష్ ఇద్దరు రాయదుర్గం పరిధిలోని ప్రశాంతి హిల్స్లో కాపురం పెట్టారు. కానీ వారి ప్రేమ పెళ్లి ఎక్కువ రోజులు సంతోషంగా లేదు. కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లుగా తెలుస్తోంది. తరచూ ఏదో విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 11 గంటలకు దేవిక, సతీష్ చంద్ర గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక తన గదిలోకి వెళ్లి లోపల నుంచి గడియ పెట్టుకుంది. సతీష్ చంద్ర కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తర్వాత తిరిగి వచ్చాడు. ఆ తర్వాత దేవిక గది తలుపులు పెట్టి ఉండడంతో గట్టిగా కొట్టి చూశాడు. కోపంతో లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో నిద్రపోయిందని భావించి తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. తెల్లవారుజామున లేచిన సతీష్ చంద్ర మరోసారి దేవిక గది తలుపులు తట్టినా స్పందించలేదు. ఉదయం 10 గంటలకు దేవిక ఆఫీస్కు వెళ్లాల్సి ఉండగా అప్పటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సతీష్ చంద్ర గది తలుపులు కొట్టాడు. అయినా డోర్ తీయకపోవడంతో తలుపులు బద్దలగొట్టి లోపలికి వెళ్లి చూడగా గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతురాలి తల్లి రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కట్నం కోసం తరచూ సతీష్ చంద్ర వేధించడంతోనే తన కుమార్తె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని దేవిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.